సో దానికి ఏం వాళ్ళు కూడా తగిన మూల్యం చెల్లించారు కూడా. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మీకు ప్యానల్ పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ముప్పాల కోటేశ్వరరావు గారు, అలాగే సోదరుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శరత్ చౌదరి గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మనం చూస్తూ ఉన్నాం, గత కొంతకాలంగా ఏపీ మద్యం స్కామ్లో మరి తొవ్వే కొంది ఇంకా అనేక మంది ఈ యొక్క కేసులో నిందితులందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా మద్యాన్ని జే బ్రాండ్ పేరుతోటి విక్రయించి అనేక మంది ప్రాణాలు తీసినటువంటి, అనేక కుటుంబాలు ఉసురు తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఎంతో మంది మహిళా తల్లులు తమ తాలిబొట్టులు కూడా పోగొట్టుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అనేక మంది ఇప్పటికీ రోగగ్రస్తులై ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 3,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని, డిజిటల్ పేమెంట్స్ లేకుండానే అమ్మకాలు జరిగాయని, అలాగే ఊరు పేరు లేనటువంటి జే బ్రాండ్లు బూమ్ బూమ్, ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ లాంటి పేర్లతోటి మరి గుర్రాలు మద్యం దాకా కుక్కలు దాగే మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతోటి ఏ విధంగా చెలగాటపడారో మనం చూసాం. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ యొక్క మద్యం కంపెనీల నుంచి ముడుపుల వసూళ్లకు సంబంధించి ప్రధానమైనటువంటి పాత్ర పోషించాడు అనేది ఈరోజు తేట తెల్లమవుతా ఉంది. వసూలు చేసిన నెలసరి వసూలైనటువంటి 60 నుంచి 70 కోట్ల రూపాయలని ఏ విధంగా ఈయన వసూలు చేసినటువంటి డబ్బుని ఏ విధంగా ఆయన నిల్వ చేశాడు, రవాణా చేశాడు అనేది ఈరోజు సిఐడి మరి ఏ విధంగా నివేదిక కోర్టుకు అందజేసిందో మనం చూస్తా ఉన్నాం. సిఐడి తరఫున వాదించినటువంటి సిద్ధార్థ లూద్రా ఈయన బెయిల్ పిటిషన్ కొట్టేయాలని చెప్పి కూడా మరి నిన్న జరిగినటువంటి హైకోర్టు విచారణలో ఆయన గట్టిగా వాదించినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. వాస్తవంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూస్తే ఆయన చరిత్ర నేరమయమైనటువంటి చరిత్ర. దాదాపు 70 కేసులు ఉన్నటువంటి అతని మీద ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆయన విదేశాలకు పారిపోతుండగా మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్లోనే ఆయన అరెస్ట్ చేసి మరి రిమాండ్ పంపించిన పరిస్థితులు మనం చూస్తాం. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున వాదించినటువంటి బసంత్ ఇది రాజకీయ కోణంలో ఈయన అరెస్ట్ చేశారు, కరెక్ట్ కాదని చెప్పి ఆయన మాట్లాడతాం. కానీ ఎవరు ఈ యొక్క ముడుపుల్ని ఈ కంటైనర్లో డబ్బులు తరలించారు, కూడా సంబంధించినటువంటి ఈ యొక్క వాహనాల్లో ఈ డబ్బుని ఎన్నికల సందర్భంగా తరలించారు. దాదాపు 8 కోట్ల రూపాయలని సీజ్ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించిన డబ్బుని అరెస్ట్ ఆ రోజు సీజ్ చేసినట్లుగా మనం అందరి పత్రికల్లో చూసాం గత సార్వత్రిక ఎన్నికలు. ముఖ్యంగా చెప్పాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తిరుపతి చెందినటువంటి వ్యక్తి. చంద్రగిరి నియోజకవర్గంలో ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో ఆయన కొడుకుని చంద్రగిరిలో ఎమ్మెల్యేగా పోటీ పెట్టి ఆయన మా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పోటీ పెడుతున్నారని చెప్పి మా జిల్లా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయితే అప్పుడు పెద్ద టాక్ ఏంటంటే ఈయన పెద్ద పుష్ప, ఈయనంతా కూడా ఆ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు అది ఇది అని చెప్పి ఆ రోజు అనుకున్నారు. కానీ ఈరోజు తీరా చూస్తే మద్యం స్కామ్ లో కూడా ఈ యొక్క ముడుపుల్ని ఏ విధంగా నిల్వ చేశాడు, ఏ విధంగా రవాణా చేశాడు అనేది తేటతెల్లం అవుతాం. అతనికి పర్సనల్ సెక్యూరిటీగా ఉన్నటువంటి పోలీసు వాళ్లే సిఆర్పిసి 164 సెక్షన్ కింద వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే మరి యొక్క బెయిల్ పిటిషన్ ని కొట్టేయాలని చెప్పి నిన్న హైకోర్టులో మరి వాదనలు నిలిపించినట్టుగా అర్థమవుతాం. ఏది ఏమైనా మరి అలాంటి పెద్ద అవినీతి పరుడు, కోట్లాది రూపాయలు ఆయన ఏం చేసి సంపాదించాడు ఈ డబ్బులన్నీ కూడా. ఆ యొక్క 60-70 కోట్లు నెలసారి వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా ఆయన అట్టపెట్టెల్లో పెట్టి అపార్ట్మెంట్కి తరలించాడు, ఏ విధంగా ఎన్నికల ఖర్చు కోసం మరి రాష్ట్రం మొత్తం బినామీగా, ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా అతను ఏ విధంగా చేశాడు, ఈ డబ్బును ఏ విధంగా బంగారం కొన్నారు, ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మరి తీగలాగితే డొంకలు చెందినట్టుగా మరి సిఐడి విచారణలో మనకు అర్థమవుతున్న పరిస్థితి. గతంలోనే మరి సిబిఐ ఇతని బెయిల్ పిటిషన్ కొట్టేసింది. అందుకనే ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. ఈ రోజు హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో కూడా అతను బెయిల్ పిటిషన్ కొట్టేయాలని చెప్పి మరి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే లీగల్ గా మనం చూస్తా ఉన్నాం, ఇప్పటికే షార్ట్ షీట్ వేశారని చెప్పి చెప్తా ఉన్నారు.
ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి అతన్ని విడుదల చేయాలని చెప్పి కూడా వాళ్ళ తరపు న్యాయవాది బసంత్ కోరుతా ఉన్నాడు. సరే, ఏది ఏమైనా ఇది ఒక పెద్ద స్కామ్ కాబట్టి, ఎందుకంటే అరెస్ట్ చేయడం వదిలేయటం అనేది కాదు, ఇది ఎవరు అసలు ఇంత పెద్ద మొత్తంలో ఈ డబ్బులు వసూలు చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టారో వాళ్ళకి శిక్షణ పడాల్సిన అవసరం ఉంది. అంతిమ లబ్ధిదారుడు ఎవరున్నారో అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో తూతూ మంత్రంగా చెవిరెటే కాదు, చెవిరెట్ అనుకున్నటువంటి ముఠా నాయకులు ఎవరు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎవరైతే ఈ అక్రమ మద్యం కేసులో ముడుపులు తీసుకున్నారో, అలాగే ప్రజల నుంచి ఏ విధంగా అక్రమంగా ఎంఆర్పి రేట్ల కంటే అదనంగా అక్రమ మద్యం, కల్తీ మద్యం చూసాం. జంగారెడ్డి కూడా ఉన్నటువంటి మరణాలు అది కల్తీ మద్యం అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి ఈరోజు. ఆ కేసు కూడా మరి ఈరోజు తిరగదొడుతున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా ఎంతమంది ప్రాణాలు గత ప్రభుత్వ హయాంలో హరించారో అవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి ఈ దుర్మార్గుల్ని, దుష్కరుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నామమ్మా. రైట్ కోటేశ్వరరావు గారు, సో వ్యక్తిగత సెక్యూరిటీ ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చారు, ఇదంతా కూడా చెవిరెడ్డి